హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు కేక్ ఆర్డర్ అయితే 1.5 kg టాల్ కేక్ అండి. ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్ ఫిల్లింగ్ వస్తుందన్నమాట. సో నేను ఆల్రెడీ స్ట్రాబెరీ ఫ్లేవర్ని ఎలా ఫిల్ చేసుకుంటాము, ఏం ఫిల్ చేసుకుంటాం అనేది ఒక వీడియోలో షేర్ చేశానండి. అంటే స్ట్రాబెరీ పేస్ట్రీ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి. సో బేస్ అయితే మనం వెనీలా బేస్ మాత్రమే యూజ్ చేస్తామండి. మనము ఏదైనా ఫ్లేవర్ కేక్స్ అనుకోండి, వాటి యొక్క ఫిల్లింగ్స్ మాత్రమే చేంజ్ అవుతాయి. ఈ కేక్ అయితే మనకి సెమీ ఫాండెంట్ కేక్ అండి. ఇందులో డాల్ చూస్తున్నారు కదా, ఒక బేబీ గర్ల్ బొమ్మ ఉంది కదా. సో దాన్ని మనం ఫాండెంట్తో ప్రిపేర్ చేసుకుంటాము. ఆ డాల్ని కూడా మనం ఎలా ప్రిపేర్ చేసుకుంటామని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూసేయండి. సో ఫస్ట్ అయితే నేను స్ట్రాబెరీ కేక్ కదండి, మనం నార్మల్గా క్రీమ్ అయితే నార్మల్ విప్పింగ్ క్రీమ్తో ఐసింగ్ చేసేయచ్చు. కాకపోతే మనకి ఇంకా టేస్ట్ బాగా తెలియాలి అనుకుంటే మాత్రం క్రీమ్లోని కొంచెం స్ట్రాబెరీ క్రష్ అనేది యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగా ఎక్కువ తెలుస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను క్రీమ్లో కొంచెం స్ట్రాబెరీ క్రష్ యాడ్ చేసుకున్నాను, అందుకే పింక్ కలర్లో కనిపిస్తుంది. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు స్ట్రాబెరీ క్రష్ని ఫిల్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వైట్ చాకో చిప్స్ అయితే ఒక 2 లేయర్స్కి మాత్రం వేసానండి. దగ్గర ఒక 5 to 6 లేయర్స్ వరకు కట్ చేసుకున్నాను కదా. సో 2 లేయర్స్లో వేసాను, ఎందుకంటే అక్కడక్కడ కొంచెం చాకో చిప్స్ తగిలినట్టయితే కొంచెం టేస్ట్ ఇంకా బాగా తెలుస్తుంది అనిపిస్తుంది నాకు. సో అందుకని చెప్పి కొన్ని ఫ్లేవర్స్కి అయితే ఇలా యాడ్ చేస్తూ ఉంటానన్నమాట. చూస్తున్నారు కదా, ఒక్కొక్క లేయర్ని కూడా షుగర్ సిరప్తో సోక్ చేసుకొని క్రీమ్ని అయితే ఫిల్ చేసుకుంటున్నానండి. నార్మల్ షుగర్ సిరప్. ఇందులో మనము స్ట్రాబెరీ కేక్ కదా, షుగర్ సిరప్లో మనము స్ట్రాబెరీ క్రష్ని యాడ్ చేసుకోవచ్చండి, అది మీ చాయిస్. పైనాపిల్ కేక్స్కి, స్ట్రాబెరీ కేక్కి, మ్యాంగో కేక్కి మనము క్రష్ని షుగర్ సిరప్లో కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మన చాయిస్. ఒకవేళ మీకు ఫ్లేవర్ ఎక్కువగా తెలియాలి అనుకున్నట్టయితే అలా యాడ్ చేసుకోండి. జస్ట్ నార్మల్గా అయినా ఓకే అనిపించినట్టయితే క్రీమ్లో మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి లేయర్ని కూడాను నేను అలాగే అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ప్లస్ ఏంటంటే ఇది టాల్ కేక్ కదండి, దీన్ని అయితే నేను 6 inches టిన్లో బేక్ చేసుకున్నాను. టిన్ సైజ్ కూడా చూపించాను కదా, అది మనకి 3 inches హైట్ వస్తుందండి. సో అందుకని చెప్పి అదే టిన్లోనే ఒకేసారి బేక్ చేసుకున్నాను. నేను 5 లేయర్స్లో కట్ చేసుకున్నాను కదా. అన్ని లేయర్స్ కూడాను పెట్టేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్ లేయర్ పెడుతుంటే ఒకసారి చూసుకున్నాను, ఎందుకంటే లాస్ట్ లేయర్లోనే క్రష్ వేయలేదండి, నేను మర్చిపోయాను. క్రీమ్లో క్రష్ కలుపుకున్నాను, కాకపోతే ఇంకొంచెం క్రష్ యాడ్ చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే ఇంకా బాగా తెలుస్తుంది. క్రష్ అంటే మనము స్ట్రాబెరీ ఫ్లేవర్ కదా, ఇంకా మనం ఇందులో ఇంకా ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయము. లాస్ట్ ఫినిషింగ్ కూడా నార్మల్ విప్పింగ్ క్రీమ్లో వస్తుంది కాబట్టి క్రష్ కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగా తెలుస్తుంది అనమాట, ఆ ఫ్లేవర్ కేక్ అనేది. సో ఇక్కడ ఈ స్ట్రాబెరీ క్రీమ్తోని మనము కేక్ ఫినిషింగ్ని క్రమ్ కోట్లా చేసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ లాస్ట్లోనే వైట్ కలర్ విప్పింగ్ క్రీమ్ తోటి, అంటే ప్లెయిన్ విప్పింగ్ క్రీమ్తోని ఫినిషింగ్ అయితే చేసుకోవాలి. మీరు ఇది స్ట్రాబెరీ ఫ్లేవర్ కదా, మీరు పైనాపిల్ ఫ్లేవర్ అయినా సరే ఇలానే చేసుకోవాలండి. మీరు ఇక్కడ చూసినట్టయితే క్రష్ని నేను డైరెక్ట్గా కేక్ మీదే మిక్స్ చేసేసానండి ప్యాలెట్ నైఫ్తోనే. అంటే సపరేట్గా బౌల్లో మళ్ళీ మిక్స్ చేసినట్టయితే ఇంకొక బౌల్ కలుస్తుంది కదా. సో ఇంకొక బౌల్ కూడా క్లీన్ చేయాలని చెప్పి అయితే ఇంకా కేక్ మీదే డైరెక్ట్గా క్రీమ్లో మిక్స్ చేసేసాను. బోర్డు మీద ఉండే క్రీమ్ని కూడా క్లీన్ చేసుకొని స్క్రాపర్తోని సైడ్స్కి స్క్రాప్ చేసుకుంటున్నానండి. క్రమ్ కోట్ ఉంటుంది కదా, సో క్రమ్ కోట్ అంటే మీకు బాగానే అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పటికీ. సో చాలా వీడియోస్లోని ప్రతి వీడియోలోని ప్రతిదీ డీటెయిల్గా చెప్తున్నానండి. మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఈరోజు వీడియోలో కామెంట్ చేసినట్టయితే మీకు ఆ డౌట్ అనేది నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను ఖచ్చితంగా కూడాను. సో లాస్ట్ వీడియోస్లోని చాలా వరకు అంటే వీడియో మధ్యలో చేస్తున్నాను అనమాట. అంటే మీకు ఇక్కడ ఐసింగ్ చేస్తున్నప్పుడు బోర్ కొట్టకుండా ఉండడానికి అని చెప్పి అయితే డౌట్స్ క్లియర్ చేస్తున్నానండి మిడిల్లోని. ఇక్కడ చూస్తున్నారు కదా, క్రమ్ కోట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టడానికి టైం అయితే అస్సలు లేదండి, ఎందుకంటే మనము ఈ కేక్ ఫినిషింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫాండెంట్ డాల్ ఉంది కదా, దాన్ని ప్రిపేర్ చేయాలి. ఇంకో 2 కేక్స్ కూడా ఉన్నాయి ఆ రోజు, సో వాటిని కూడా ఫినిషింగ్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఫస్ట్లో కేక్ ఫోటో చూపించాను కదా, అందులోని ఓన్లీ వైట్ కలర్ క్రీమ్తో మాత్రమే ఫినిషింగ్ ఉంది. ఇంకా తర్వాత ఎక్స్ట్రా డిజైన్, నోజిల్ డిజైన్ కానీ ఒక స్టార్ కూడా లేదనమాట. సో అందుకని చెప్పి ఇంకా క్రమ్ కోట్ చేసిన తర్వాత వెంటనే క్రీమ్తో ఫినిషింగ్ కూడా చేసేస్తున్నాను. అదే మనకి ఏదైనా నోజిల్ డిజైన్ కానీ ఏదైనా చిన్న డిజైన్ ఉన్నట్టయితే నేను క్రమ్ కోట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఎందుకు అంటే ఆ డిజైన్ లాస్ట్లో వేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ ఫినిషింగ్ మాత్రం ఓన్లీ వైట్ క్రీమ్తోనే ఉంది కాబట్టి క్రమ్ కోట్ చేసిన వెంటనే క్రీమ్ని అయితే ఫిల్ చేసేస్తున్నాను. అంటే కొంతమంది అంటున్నారు కేక్లో క్రీమే ఎక్కువగా ఉంటుందని చెప్పి. సో నేను క్రమ్ కోట్ అయిపోయిన తర్వాత క్రీమ్ అయితే కొంచెం ఎక్కువగానే పెట్టుకుంటానండి. కాకపోతే ఆ క్రీమ్ని అలా ఉంచేయను, ఎందుకు అంటే క్రీమ్ ఎక్కువగా పెట్టుకున్న తర్వాత ఫినిషింగ్ బాగా వస్తుందండి. మనం స్క్రాపర్తోని తర్వాత ప్యాలెట్ నైఫ్తోని స్క్రాప్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్రీమ్ని నేను ఇలా తీసేస్తానండి. సో నేను వీడియో తీసింది ఒక హాఫ్ అన్ అవర్ వీడియో అనుకోండి, దాన్ని ఎడిట్ చేసి అప్లోడ్ చేసేటప్పటికి 15 minutes అవుతుంది అనమాట. సో నేను చాలా వరకు కట్ చేసేస్తాను.
ఫస్ట్ అప్లై చేసుకోవడం అయితే కొంచెం ఎక్కువ క్రీమే అప్లై చేసుకుంటానండి. కాకపోతే స్క్రాపర్తో తీయడం మాత్రం చాలా ఎక్కువగానే తీస్తాను. ఎందుకంటే కొంచెం ఎక్కువ క్రీమ్ కస్టమర్కి ఇవ్వడం నాకైతే అస్సలు నచ్చదు. కొంతమంది కస్టమర్స్ క్రీమ్ ఎక్కువగా కావాలంటారు. కొంతమంది కస్టమర్స్ అయితే చాలా తక్కువ క్రీమ్ కావాలని చెప్తారు. మరీ చెప్తారనమాట క్రీమ్ ఎక్కువగా వేయొద్దని చెప్పి. అలాంటి కస్టమర్స్కి మాత్రం అస్సలు వేయనండి. ప్లస్ ఏంటంటే క్రీమ్ ఎక్కువగా వేస్తే మనకే లాస్ అనమాట. ఎందుకంటే వెయిట్ ఎక్కువ అయిపోతుంది. మనం ఎంత ఎస్టిమేట్ చేస్తే అంత క్రీమే యూస్ చేయాలన్నమాట. సో అందుకని చెప్పి క్రీమ్ అయితే ఎక్కువగా యూస్ చేయనండి నేను. సో ఈ కేక్ చూస్తున్నారు కదా, ఫస్ట్ క్రీమ్ ఎక్కువగా పెట్టాను. తర్వాత స్క్రాప్ చేస్తున్నప్పుడు ఒక 4 to 5 టైమ్స్ అయినా మినిమం స్క్రాప్ చేస్తానండి నేను. ఎందుకంటే ఫినిషింగ్ బాగా రావాలి కదా. సో అందుకని చెప్పి ఇక్కడ మీరు చూసినట్టయితే ఫినిషింగ్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. స్క్రాపర్తో స్క్రాప్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్రీమ్ని అయితే పెద్ద ప్యాలెట్ నైఫ్తోని పైన ఉండే ఎక్స్ట్రా క్రీమ్ని తీసేసుకోవడమేనమాట. సో ఓన్లీ కేక్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఫాక్స్ బాల్స్ పెట్టాలి, ఇంకా ఫాండెంట్ డాల్ ప్రిపేర్ చేయాలన్నమాట. ఈ ఫ్రాక్, ఈ హెయిర్, ఈ హెడ్ అంతటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూసేయండి. నేను వీడియో ఆన్లోనే పెట్టేశానండి. ఎవరో కాల్ చేసినప్పటికీ వీడియో కట్ అయిపోయిందనమాట. ఇంకా నేను అప్పుడు ఆన్ చేయడం మర్చిపోయాను. సో ఈ చేతులు ఇంకా కాలు ముందే ప్రిపేర్ చేసేసాను. ఒక వీడియోలో షేర్ చేశాను కదా నేను స్కిన్ కలర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పి. ఫాండెంట్ జస్ట్ లైట్గా ఒక చిన్న డ్రాప్ ఆరెంజ్ కలర్ యాడ్ చేసుకుంటే మనకి స్కిన్ కలర్ ఫామ్ అవుతుందండి. ఆ స్కిన్ కలర్తోని నేను ఇక్కడ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్నాను, సర్కిల్ కట్టర్తోని. అండ్ నెక్స్ట్ ఇక్కడ చేతులు కాలు కూడా అలానే ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా బుజ్జిగా కనిపిస్తాయి చేతులు కాలు అయితే. ఇంకా నెక్స్ట్ లైట్గా డార్క్ రెడ్ కలర్లో ఉండే ఫాండెంట్ కొంచెం తీసుకున్నానండి. అది ఎందుకో మీకు మిడిల్లో చూపిస్తాను, చూస్తూ ఉండండి. 2 స్ట్రైట్ లైన్స్లా కట్ చేసుకున్నాను కదా, ఇవైతే ఫ్రాక్ ఎండింగ్లోని బార్డర్లా కనిపించేటందుకు ఫోటోలో ఉందన్నమాట, కస్టమర్ ఇచ్చిన ఫోటోలోని. సో అందుకని చెప్పి నేను ఆ బార్డర్ డిజైన్ కోసం జస్ట్ లైట్గా 2 లైన్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మనం ఇప్పుడు ఫ్రాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఫోటోలో ఫాండెంట్ డాల్ అనేది ఒకటి చూస్తాం కదా, డాల్ అయితే చాలా పెద్దగానే కనిపిస్తుందండి. కాకపోతే మనం చేస్తున్నప్పుడు అయితే చాలా చిన్నదిగా ప్రిపేర్ చేసుకోవాలి. లేదు అంటే కేక్ ఒక హైట్లో ఉంటే డాల్ ఇంకొంచెం హైట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పి చాలా చిన్న ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్లో నేను ఎలా చేసేదాన్ని అంటే కేక్ ఒక 1/2 kg అనుకోండి, ఫాండెంట్ ఎక్కువగా పెట్టేసేదాన్ని అనమాట. సో నాకు లాస్ ఎక్కువ అయిపోయింది. సో ఈ మధ్యన కొంచెం అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మరీ కంప్లీట్గా అడ్జస్ట్ అయిపోలేదు. ఈ ఫాండెంట్ వర్క్స్ అనేవి కొంచెం ఎక్కువగానే చేసేస్తున్నాను ఫాండెంట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్రాక్ అయితే పింక్ కలర్ ఫ్రాక్ యూస్ చేస్తున్నానండి. బేబీ గర్ల్ కదా, సో మనకి కస్టమర్ ఇచ్చిన ఫోటోలో కూడా బేబీ పింక్ కలరే ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో తీసుకున్నాను కదండి, దానికి ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట. లైట్గా వాటర్ని బ్రష్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ బార్డర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా మనము, లైట్ డార్క్ కలర్లో ఉండే కలరు. సో ఆ బార్డర్ని అయితే స్టిక్ చేసేసానండి. అండ్ నెక్స్ట్ మనము చాలా చిన్న బేబీ పింక్ కలర్ బార్డర్ ఉండేటట్టు కట్ చేసుకుంటున్నాను అనమాట. సో మీరు సపరేట్గా ఫాండెంట్ కట్టర్ ఉంటుందండి, సో వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. పిజ్జా కట్టర్ యూస్ చేసుకోవచ్చు, నార్మల్ చాక్తో కూడా కట్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఫాండెంట్ టూల్స్లో ఒక టూల్ ఉంది, దాంతో అయితే బాగా కట్ అవుతుంది ఫాండెంట్ అంతా కూడా. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఫ్రాక్ అని చెప్పాను కదా, ఫ్రాక్ కింద పార్ట్కి ఫ్రిల్స్ ఉంటాయి కదండి, ఆ ఫ్రిల్స్ మనం ఎలా పెట్టుకుంటాం, జస్ట్ నార్మల్గా కుచ్చులు ఎలా పెడతామో అలా పెట్టేస్తే మనకి లైట్గా ఫ్రిల్స్లా వచ్చేస్తాయి. సో ఫ్రాక్ కింద పార్ట్ అయితే ప్రిపేర్ అయిపోయింది కదండి. ఇంకా పై పార్ట్ని కూడా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. మీకు ఈ వీడియో అర్థం కాకపోతే ఒక 2 to 3 టైమ్స్ ఒకసారి చూడండి ఈ ఫాండెంట్ డాల్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానని చెప్పి. ఎందుకు అంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఒకలా చెప్తాను కదా, సో మీరు వీడియో క్లియర్గా చూసినట్టయితే మీకు బాగా అర్థమవుతుంది అనమాట. అది ఎలా ప్రిపేర్ చేస్తున్నాను, ఎక్కడ ఏ పార్ట్ కట్ చేస్తున్నప్పుడు ఏ టూల్ యూస్ చేశారనేది క్లియర్గా చూసినట్టయితే బాగా అర్థమవుతుందండి. ఎందుకు అంటే మనకి కస్టమర్ ఒక ఫోటో ఇచ్చారు అంటే ఆ ఫోటోలోని మనం ఆ టాయ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూసిన వెంటనే అర్థమైపోవాలన్నమాట. సో ఆ స్టేజ్ వరకు వెళ్ళాలి మనము. సో ఆ స్టేజ్ వరకు వెళ్ళాలంటే ప్రతి టాయ్ని కూడాను ఎలా ప్రిపేర్ చేస్తాము అని చెప్పి చాలా మంది అడిగారు కదండి. ఫాండెంట్ ప్రిపేర్ చేసుకునే టాయ్స్ అంటే ఫాండెంట్ స్లీపింగ్ బేబీ, ఫ్రాక్స్, ఈ ఫాండెంట్ బేబీ గర్ల్స్ ఇవన్నీ కూడాను ఎలా ప్రిపేర్ చేస్తారో కూడా చెప్పండి అని చెప్పి అడిగారు. కాబట్టి నాకు ఫాండెంట్ కేక్స్ ఏవైతే వస్తున్నాయో, సెమీ ఫాండెంట్ కేక్స్ అయినా సరే, అవి నాకు ఎంత కొంచెం టైం ఎక్కువే పడుతుందండి ఇవి చేయడానికి. మీకు వచ్చే వీడియో అయితే 18 minutes వీడియో అనుకోండి, దీనికి 3 ఉంటుంది అనమాట. వీడియో కాదు, నేను చేసేది 3 టైం ఉంటుంది అనమాట. దగ్గర ఒక 1.5 hour టైం అయినా పడుతుంది నాకు ఫాండెంట్ వర్క్స్ చేయడానికి, ప్లస్ కేక్ అనమాట. కేక్తో పాటు ఫాండెంట్ కూడా చేయడానికి. నార్మల్గా కేక్ అయితే చాలా ఈజీగా చేసేసి ఎడిట్ చేసేయచ్చు అనమాట, ఎందుకంటే పెద్ద వర్క్ ఉండదు.
ఈ ఫాండెంట్ వర్క్ ఏంటంటే ప్రతిదీ డీటెయిల్గా చెప్పాలి, సో అందుకని చెప్తున్నాను. ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీకు నచ్చిన కంటెంటే ఉంటుందండి. వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కూడా చెప్పేయండి. ఇంకా నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఫ్రాక్ని అయితే మనము పైన యూ షేప్లో కట్ చేసుకున్నాము, నెక్ పార్ట్ సైడ్స్కి కూడా సెమీ సర్కిల్ షేప్లోని హ్యాండ్స్ పార్ట్ కట్ చేసుకున్నాం అనమాట. ఆ హ్యాండ్స్ పార్ట్ కూడా జస్ట్ లైట్గా బుట్ట చేతుల్లా వచ్చేటట్టు కట్ చేసుకున్నానండి నేను. సో బుట్ట చేతులు వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ హ్యాండ్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా స్కిన్ కలర్లో, సో వాటిని అయితే నేను వాటర్ అప్లై చేసి స్టిక్ చేసుకుంటున్నాను. సో ఓన్లీ చేతులు మాత్రమే స్టిక్ చేస్తున్నానండి, లెగ్స్ అయితే చేయట్లేదు. ఎందుకంటే లెగ్స్ నేను డైరెక్ట్గా కేక్ మీదే పెట్టేస్తాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు స్టిక్ చేసినా అదే ప్లేస్లో ఉంటాయి, కేక్ మీద పెట్టేసినా కూడా అదే ప్లేస్లో ఉంటాయి. అందుకని చెప్పి మనము ఏదైనా టాయ్ ప్రిపేర్ చేసినప్పుడు కంప్లీట్గా ప్రిపేర్ చేసి సైడ్కి పెట్టేస్తే ఏంటంటే కేక్ మీద సెట్ చేసే ముందు మనకి హార్డ్ అవుతాయి అన్నమాట. హార్డ్ అవ్వాలండి ఫాండెంట్ అనేది, అప్పుడే బాగుంటుంది. లేదా లూజ్గా ఉందనుకోండి ముందుకి వాలిపోవడం కానీ లేదంటే జారిపోవడం కానీ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మనకి ఈ టాయ్ మనకి కస్టమర్ పెట్టిన ఫోటోలోని బేబీ గర్ల్కి హెయిర్ బ్యాండ్స్ కూడా ఉన్నాయన్నమాట. అది కూడా బౌ షేప్లో ఉన్నాయి. సో చిన్న బౌస్ కూడా ప్రిపేర్ చేయాలన్నమాట. సో చాలా చిన్న టాయ్స్ ప్రిపేర్ చేస్తామండి, మినియేచర్ టాయ్స్ లాగా. సో ఇక్కడ చిన్న బౌస్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనము హెయిర్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటాము అనేది చూపిస్తాను. మన హెయిర్ కోసం నేను ఇక్కడ బ్రౌన్ కలర్ ఫాండెంట్ అయితే తీసుకున్నాను. నా దగ్గర బ్రౌన్ కలర్ కూడా ఫాండెంట్ సపరేట్గా ఉంది. దీనికైతే నేను జెల్ కలర్ ఏం యూజ్ చేయను. అంటే చెప్పాను కదా, కొన్ని కలర్స్ మాత్రం ఫాండెంట్ తీసేసుకుంటాను, కొన్ని అయితే మాత్రం వైట్ కలర్ ఫాండెంట్లో మిక్స్ చేసుకుంటానని చెప్పి అలా బ్రౌన్ కూడా తీసేసుకున్నానండి. ఎందుకంటే అది కొంచెం డార్క్ షేడ్ కదా, మనం ఎంత జెల్ కలర్ కలిపినా సరే ఆ కలర్ రాదు. ప్లస్ ఏంటంటే జెల్ కలర్ కలిపితే ఏంటంటే కొంచెం హార్డ్గా ఉండదండి ఫాండెంట్ అనేది. సో అందుకని చెప్పి డార్క్గా ఉండే కలర్స్ మాత్రం తీసుకుంటాను, బ్రౌన్, రెడ్ అలాంటివి అనమాట, గ్రీన్ కలర్. అండ్ నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత మనకి హెయిర్ పార్ట్ అనేది కొంచెం వీ షేప్లో కట్ అయి ఉంది కస్టమర్ ఇచ్చిన ఫోటోలో. సో అందుకని చెప్పి జస్ట్ లైట్గా వీ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఫేస్ మీద స్టిక్ చేసేసుకుంటున్నాను అనమాట ఈ హెయిర్ పార్ట్ అనేది. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే స్టిక్ చేసేసుకుంటున్నాను కదండి. స్టిక్ చేసిన తర్వాత మనకి హెయిర్ ఉండేటట్టు ఎఫెక్ట్ ఎలా ఇచ్చుకోవాలి అంటే, ఇప్పుడు మన దగ్గర ఏదైనా కట్టర్ ఉంటుంది కదా, నేను ఈ ఫాండెంట్ టూల్ కట్టర్ ఉంది కదా, సో ఈ కట్టర్తోని నేను ఇలా లైన్స్ లాగా డ్రా చేసుకుంటాను ఆ హెయిర్ పార్ట్ మీద. సో అలా చేసుకుంటే ఏంటంటే మనకి హెయిర్ ఎలా ఉంటుందో ఆ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. సో డైరెక్ట్గా మనము చిన్న ఇప్పుడు నేను రోల్ చేసుకుంటున్నాను కదా చాలా చిన్న హెయిర్ పార్ట్, సో వాటిని కూడా వాటర్ పెట్టి స్టిక్ చేసుకోవచ్చు, అలా కూడా ఎఫెక్ట్ బాగుంటుంది. లేదు అంటే మనము లైన్స్ గీసేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. కాకపోతే కస్టమర్ ఇచ్చిన ఫోటోలో మనకి ఎలా అయితే ఉందో అలా చేసుకుంటే బెటర్ అనమాట. సో ఏంటంటే మనకు ఆ లుక్ అనేది యాజ్ ఇట్ ఈస్ కనిపించేటట్టు ఉంటుంది. ఇక్కడ నేను ఫస్ట్ అయితే లైన్స్ డ్రా చేసుకున్నాను కదా ఆ హెయిర్ పార్ట్ మీద, ఆ తర్వాత ఇలాగ చిన్న హెయిర్స్ కూడా ప్రిపేర్ చేసుకొని స్టిక్ చేసుకుంటున్నాను అనమాట వాటర్తోని. సో చూస్తున్నారు కదా, సో వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చాలా ఈజీగానే చూపించాను ఇందులోని. చాలా చిన్నదిగా లైన్స్ లాంటివి ప్రిపేర్ చేసుకుంటాం అనమాట ఫస్ట్. సో వాటిని మనము వాటర్తోని స్టిక్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ అని చెప్పాను కదా బౌ షేప్లో ఉన్నాయి. సో వాటిని కూడా పెట్టుకోవడానికి ఒక చిన్న టెయిల్ లాంటిది ఉందండి, హెయిర్ పార్ట్, అది కూడా వాటర్తో స్టిక్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పింక్ కలర్ బౌ అనేది కూడా స్టిక్ చేసేసుకోవాలన్నమాట. సో మనం ఫేస్ అయితే దగ్గర ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్టేనండి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఐస్ ఇంకా ఒక మౌత్ షేప్లో ఉందన్నమాట. అది జస్ట్ మన ఫాండెంట్తో కాకుండా మార్కర్ ఉంటుంది కదా, ఎడిబుల్ మార్కర్, వాటితోనే డ్రా చేసుకోవాలి. జస్ట్ లైట్గా డాట్స్ పెడితే సరిపోతుందండి. లిప్స్ అయితే మాత్రం ఒక చిన్న స్మైలీ లాంటిది ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి హెడ్ కూడా రెడీ అయిపోయింది కదా, దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు. సో మొత్తం ఫాండెంట్తో డాల్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. డాల్ మనకి బెలూన్స్ పట్టుకునేటట్టు ఉంటుంది అనమాట కేక్ మీద. సో బెలూన్స్ పట్టుకునేది అయితే ఒక చిన్న థ్రెడ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి, ఒక 3 థ్రెడ్స్ లాంటివి. సో వాటిని కూడా నేను ఇక్కడ బ్రౌన్ కలర్తోనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మనం హెయిర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఒక చిన్న లైన్స్ లాంటివి, అలానే ప్రిపేర్ చేసుకుంటామండి. మనం ఒక 3 లైన్స్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కస్టమర్ ఇచ్చిన ఫోటోలో అయితే 3 ఉన్నాయి. సో అందుకని చెప్పి అయితే నేను 3 ప్రిపేర్ చేసుకున్నాను.
మొత్తానికి ఫాండెంట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫ్రిడ్జ్లో సెట్ చేసుకున్న కేక్ని తీసేసి ఇంకా మనము ప్రిపేర్ చేసుకున్న ఈ ఫాక్స్ బాల్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసుకుంటాను అనమాట రెడీగా. ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ అయితే వచ్చేస్తానని చెప్పారు. సో అందుకని చెప్పి కేక్ తీసేసి లాస్ట్ డెకరేషన్ అయితే చేసుకుంటున్నాను. ఈ పార్ట్ ఉంది కదా, ఇదైతే నాన్ ఎడిబుల్ అండి. నాన్ ఎడిబుల్లే మనకి, కాకపోతే బేకరీ రా మెటీరియల్ షాప్లో అయితే ఉంటాయి. నేనైతే ఇది సాయిబాలు ప్లాస్టిక్స్ పూర్ణ మార్కెట్ ఉంది కదా, సో అక్కడ తీసుకున్నాను. అండ్ ఇదైతే మీటర్ లెక్క ఉంటుందండి, పెద్ద షీట్ లానే ఉంటుంది. సో అదైతే తీసుకున్నాను కదా. ఇక్కడ ఫాండెంట్ డాల్ని అయితే నేను డైరెక్ట్గా క్రీమ్ మీదే స్టిక్ చేసుకుంటున్నానండి. మనము ఇది డైరెక్ట్గా క్రీమ్ మీద అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా దాన్ని మధ్యలో మనం గమ్ కానీ ఏమీ పెట్టాల్సిన అవసరం లేదు. ప్లస్ ఏంటంటే ఇది ఒక్కసారి పెట్టేసిన తర్వాత ఫ్రిడ్జ్లో ఎక్కువసేపు అయితే ఉంచకూడదండి. ఎందుకు అంటే మనము స్టిక్ చేస్తాం కదా ఈ ఫాండెంట్ టాయ్ కానీ ఫాండెంట్ టాపర్స్ కానీ ఏవైనా సరే. సో ఇవి స్టిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఈ కేక్ ఉండే కూలింగ్కి, షుగర్ పేస్ట్ కదండి ఇది ఫాండెంట్ అనేది, షుగర్ అనేది కొంచెం మెల్ట్ అయ్యి జారిపోతాయి అనమాట. సో అందుకని చెప్పి మనం కస్టమర్స్కి డెలివరీ చేసే ముందు మాత్రమే ఈ టాయ్స్ అన్నీ కూడా స్టిక్ చేసుకుంటాము. సో చూస్తున్నారు కదా, ఈ ఫ్రాక్ ఇంకా ఈ హెయిర్, ఈ హెడ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. నాకైతే బాగా నచ్చాయి. ఈ టైప్ కేక్స్ అయితే నాకు ఇంతకుముందు చాలామంది అడిగారు కానీ ఇప్పటివరకు ఆర్డర్ అయితే ఇవ్వలేదండి. ఈ డాల్ అయితే నేను చేయడం ఫస్ట్ టైం అనమాట. సో చాలా బాగా వచ్చింది అనిపించింది. మీకు ఇది ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. సో అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను థ్రెడ్స్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, 3 థ్రెడ్స్ బెలూన్స్ పట్టుకునేటట్టు. సో వాటిని కూడా ఒక 3 లైన్స్ లాగా అడ్జస్ట్ చేసుకొని డాల్కి హ్యాండ్ దగ్గరికి అయితే పెట్టేశాను అనమాట. అండ్ నెక్స్ట్ మనకి కస్టమర్ ఇచ్చిన ఫోటో పక్కన పెట్టుకొని అందులో ఫాక్స్ బాల్స్ ఎలా అయితే ఉన్నాయో, ఏ షేడ్స్ ఉన్నాయో అవే నేనైతే పెట్టుకుంటానండి. కస్టమర్ ఇచ్చిన ఫోటోలోనే మనకి గోల్డ్ కలర్, ఇంకా గోల్డ్, పింక్, వైట్ కలర్ ఫాక్స్ బాల్స్ అయితే అరేంజ్ చేసి ఉన్నాయన్నమాట. సో వాటిని నేను ఎలా ఉన్నాయో అలా కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా పడితే ఎక్స్ట్రా కూడా పెడుతుంటాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే కేక్ ఒక సైజ్ కావచ్చు, మనం తీసుకునే ఆర్డర్ అయితే ఒక సైజ్ కావచ్చు కదా. సో ఇది 1.5 kg కాబట్టి ఫాక్స్ బాల్స్ అయితే కొంచెం ఎక్స్ట్రానే పడతాయి. ఇక్కడ ఏంటంటే మొత్తం అంతా కూడా ఒక గ్రూప్లా కనిపించాలన్నమాట. సో ప్లస్ ఏంటంటే మనకి కేక్ చూడడానికి కూడా అందంగా కనిపించాలి. సో అందుకని చెప్పి ఎక్కడెక్కడైతే ఖాళీగా ఉన్నాయో అక్కడైతే నేను ఇలా అరేంజ్ చేసుకున్నానండి ఫాక్స్ బాల్స్. అండ్ నెక్స్ట్ మనకి కస్టమర్ 5 అనే నెంబర్ కూడా ఒక టాపర్లా కావాలని చెప్పారనమాట. 5th బర్త్డే బేబీ గర్ల్ది. మనం ఆల్రెడీ షార్ట్ వీడియో అనేది అప్లోడ్ చేసాము. సో ఇదనమాట ఈ వీడియో. నెక్స్ట్ లాస్ట్లోనైతే హ్యాపీ బర్త్డే అని చెప్పి అయితే ఇక్కడ ట్యాగ్ అయితే రాసేసానండి ఫాండెంట్ మీద. సో వీటన్నిటిని కూడాను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో ఈ వీడియోలో చూపించాను కదా. ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. మీ ఫ్యామిలీలో ఎవరైనా హోమ్ బేకర్స్ ఉన్నట్టయితే లేదా ఇంట్లో బేకింగ్ స్టార్ట్ చేసినట్టయితే ఈ వీడియోని మాత్రం షేర్ చేయడం మర్చిపోద్దండి.